వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు, బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తినడం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టే. ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో, ఆ సైదన్ గడు వస్తున్నాడు. ముయ్యండి. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కాసేది చట్నీ కూడా అయ్యి. అలాగే. తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి, ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల బైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యు ఆర్ మై హస్బెండ్. యానా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయం తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ. ఇట్రావయ్యా, ఇట్రా. ఏమయ్యా, నా కళ్ళ ముందే అందరిళ్లలోనూ బట్టలు కలెక్ట్ చేసావు. ఇక్కడ క్లింటన్ గెస్ట్ హౌస్ లాంటి ఇల్లుంది, దాని ముందు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనున్నాను. మరి నా బట్టలు ఏమని అడిగావా? అసలు ఈ ఇంట్లో డోర్ కట్టెళ్ళు, సోఫా కవర్లు కూడా ఆళ్ళే బిస్కు ఆ రోజులు వేరయ్యా, మనం వచ్చాం. ఇప్పుడు ఇంటి వాస్తే తిరగబడిపోయింది. నా కడ్రైర్ కూడా డ్రై క్లీనర్ వేస్తాను తెలుసా? నువ్వు రావయ్యా. ఒక టూరిస్ట్ బస్ లో యాత్రికులు అందరూ తినవలసిన లడ్డూలు రావి, అలాంటిది జాతి సంపదనంతా నువ్వు ఒకరే తినేస్తే నా భరత జాతి ఏమైపోతుందిరా? చూపెట్టి ఏంటండి అలా బెదరగొట్టేస్తున్నావు? చంటి పిల్లాడు ఏదో ఆకలేసి 4 లడ్డూలు పంట కింద వేసుకుంటున్నాడు. ఆ మాత్రానికే కంగారు పెట్టేస్తావా? ఏంటి పిల్లోడా వీడు? తిమంగంలో పెళ్లి భోజనం కూర్చున్నట్టుగా లేడు. అలాగే ఉందంట. ఇవ్వగోరా. అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు. అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు తుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు చెప్తారు. నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రీ చేయి. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరాల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు? మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఉతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో.
ఏంటి ఎదవగూచి? వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్. జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. ఏనా ఇతర బట్టలు తెచ్చానండా? మొహం కనపడినంత ఎత్తున బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లు అనుకుని ఎవరో ఇంటికి వచ్చావు వెళ్ళలే. కాదండి మీ ఇంటోనండా. ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు ఉతుక్కుంటారు. అదేనండా ఆ నొలక మొత్తం పీసిపోయినట్టు మోకం ఉంటది ఆయననండా, ఇంకో కుర్రాయనండా. బావగారు, బావగారు, ఏంటి బామ్మర్ది? చిచి చిచి ఏంటి అవుతాను? నేను ఇంకా పర్లేదు పద్ధతిలో ఉన్నాను. అన్నీ ఆ రవిగండి చూడలేక చచ్చిపోతాను. అవే హాయ్ బావా. ఏంట్రా అవతారం? ఏ లేదు బావా, మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది. మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ కాపాడడానికి పని చేశాను. చిచి అది సరే గానీ మీరెవరో ఈయనకి బట్టలు వేయలేదు కదా? ఎగిపోవడం ఏంటి? మన బట్టలే కదా ఇవి. హ, రమ్య 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 ఏంటండి ఏమైంది? ఏంటండి నా బొందా? నేనేం బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుంటుంటే వీళ్ళేమో లాడు అమ్మ మొగుడిలాగా చాకలు అడిగేశారు. అంతేనా? నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను. అంతే ఏంటంటే బిల్లు ఎవడు కడతాడు? సార్ నువ్వేడవరా? మేడం గారు బట్టలు డ్రైవర్స్ కేసారండి. ఏంటి ఈ మేడం గారా? అయ్యో అవి నావి కాదండి. అవి మీ అక్కవ బామ్మర్ది. ఇదిగోండి సార్ బిల్లు. ఇంత మరి పట్టు చీర అంటే బెంజ్ కార్ లాంటిది. కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది. సార్. డ్రై క్లీనింగ్ తప్పదు. నువ్వేంటయ్యా? కిరాణా షాప్ బిల్ అండి. రమ్య ఏంటిది? ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసింది మీరేనండి. అందుచేత 2 కేజీలు బిర్యానీ రైస్ పంపించారు, గిఫ్ట్ గా తీసుకోండి. బిర్యానీ రైస్ ఒట్టిగానే తింటే కడుపు నొప్పి పట్టుకుంటది. 2 కిలోల మటన్ అట్టుకొస్తాను, క్యాష్ కొట్టు బామ్మర్ది. ఇదిగో బెదరు, మనకి మటన్ పడదు, చికెన్ తెప్పించు. నాకు చేపలు కావాలి. ఆడికి చిన్న చేపలు సరిపోవు, సొర చేపలు అట్టుకురా. తిమింగళం తీసుకొస్తాను, అందరినీ తిని పారదొప్పుతుంది. ఏమైపోయింది ఇప్పుడు? అబ్బా ఏమున్నావే నువ్వు? ఏయ్ ఇక్కడికి నువ్వు ఒక్కడివైనా నీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా వస్తారా? ఫ్రెండ్స్ ని పిలవడానికి ఇదేమన్నా అన్నదానమా? నాదానం. ఇంతకు ముందు ఇలాగే ఒక్కరని చెప్పి 5,000కి బుక్ చేసుకొని 5గురు వచ్చారు. నేనొక్కనే 5గురితో సమానం. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? ఓకేనా? ఓకే తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. చిలిపి ఆరాటం చూస్తావుగా నా పోరాటం. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవ్వరు రారు, నువ్వేం టెన్షన్ పడకు. నీకు నేను, నాకు నువ్వు, ఓకేనా? ఒక్క నిమిషంలో వచ్చేస్తానే. సార్ సార్ అక్కడ ఇంకో బండి వస్తుంది సార్. ఏయ్ నల్ల పేక, క్యాష్ ఎక్కడ్రా? మా క్రిష్ ఎక్కడ్రా ఎర్రిపాక? ముందు క్యాష్ చూపించు. ముందు మా కృష్ణ చూపించు. ముందు క్యాష్. ముందు క్రిష్. క్యాష్ క్రిష్ క్యాష్. ఆగండి, ఇద్దరు ఒకేసారి మార్చుకోండి. ఓకే గూగుల్. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, కానీ వాళ్ళ అమ్మాయిలు నమ్మట్లేదు, అబ్బాయిలు నమ్ముతున్నారు. అంటే దుబాయ్లో వీళ్ళ అమ్మాయి చేసిందేమో సార్. వెంటనే ఆ డీల్ ఆపాలి. పద. క్యాష్ ఇదిగో, కోస్తారేంటి? క్రిష్ రే ఆగండ్రా. రే పొడుగు పేక బాస్, అందులో 5 లక్షలు ఉన్నాయో లేదో చూడు. ఇందులో 5 లక్షలు లేవు బాస్. అదేంటి 5 లక్షలు లేవా? రేయ్ దొంగ పేకల్లారా, నన్నే మోసం చేస్తారా? నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా. ఏంటో తీసుకొచ్చేది? బాస్ కంగారు పడకు, ఇందులో 25 లక్షలు ఉన్నాయి. 25 లక్షలు ఉన్నాయా? 25 లక్షల? రే పొడుగు పేక రారా, వెళ్ళిపోదాం. ఆగండి, మీ డీల్ 5 లక్షలకే. అవి తీసుకుని 28 ఇచ్చేయండి. నాన్న ఒక్కసారి చేయి జారిన జోకరు, చేయి మారిన క్యాష్ మళ్ళీ తిరిగి రాదు. రేయ్ రాండ్రా పోదాం, రాండ్రా. Catch him, catch him. ఒరేయ్ సార్, క్యాచ్ దేర్. I will there sir. I am also there sir. నాట్ దేర్ రా, క్యాచ్ దెమ్. Yes sir. డబ్బులు రే. నేను రెడీ. నువ్వు నన్ను మోసం చేసావు. ఏయ్ ఇంకా నిన్నేం చేయలా, అయినా నిన్నే మోసం చేశాను నేను. వీడెవడు? వాడొక్కడే. ఏయ్ వీడెవడు? యాక్టింగ్ ఆపి 10,000 ఇవ్వు. నిజంగా నాకేం తెలియదు, వీడెవడో, నన్ను నమ్ము. 10,000. 10,000
25,000 25 lakhs 25 lakhs lakhs అప్పండి 25 కాదు 5 lakhs మా 20 మాకు ఇచ్చేసి అప్పుడు మీరు రిలాక్స్ రిలాక్స్ హలో 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 ఏంటి అసలు బుక్ చేసుకుంది నేనా మీరా? బుక్ చేసుకున్నదేమో నువ్వేరా, కానీ బుక్ అయింది మాత్రం అందరూ. కమాన్ కమాన్, సార్ నీకేం పర్వాలేదు, నేనున్నానుగా. ఆ అమ్మాయికేం ప్రాబ్లం లేదు. ఈ విషయం మీ ఆవిడికి తెలిస్తే మీకే ప్రాబ్లం. నాకు ప్రాబ్లం ఏంట్రా? ఒరేయ్ బ్యాగ్ ఏదిరా? మీకు కావాల్సినాడు మీరు పట్టుకున్నారు, ఆవిడికి కావాల్సిన ఆవిడ పట్టుకుని వెళ్ళిపోయింది. కానిస్టేబుల్స్, సార్. అరెస్ట్ దెం. ఎందుకు సార్? వీళ్ళందరి పని స్టేషన్ లో తెలుస్తాను. ఏ అమ్మాయి, స్టాప్ దేర్, అదర్వైజ్ ఐ విల్ షూట్ యు అంటే కాలుస్తానన్నమాట. ఏయ్ స్టాప్ దేర్, స్టాప్ దేర్, స్టాప్ దేర్, స్టాప్ దేర్, ఏయ్ స్టాప్ దేర్. ఎక్కడికి వెళ్తున్నావే? ఏంటి రన్నింగ్ రేసు? వీడెవడు ఆది మానవుడిలో ఉన్నాడు? వీడిని అడిగితే తెలుస్తుంది. ఇక్కడికి ఒక అమ్మాయి పరిగెత్తుకొని వచ్చింది, మీరేమైనా చూసారా? అవును చూశాను. ఎక్కడది? దానికి 5,000 ఇచ్చాను నేను. ఇక్కడే ఉంటుంది కానీ కనపడదు. ఇక్కడే ఉంటది కానీ కనపడదా? నీకేమైనా పిచ్చా? నీకే పిచ్చి, అందుకే దాని వెనకాలొచ్చావు. అది అమ్మాయి కాదు, దెయ్యం. దయ్యమా? అవును దెయ్యమే. చాలా ఏళ్ల క్రితం ఈ ఇంట్లో పనివాడు పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తీసుకొచ్చాడు. ఈ ఇంటి యజమాని కొడుకులు దాని మీద మనసు పారేసుకుని రేప్ చేసి చంపేశారు. అది దెయ్యమై వాళ్లను చంపేసింది. అప్పటి నుంచి అమ్మాయిలను గౌరవించిన వాళ్ళందరినీ చంపేస్తూనే ఉంది. ఏంటి ప్రేమ కథ చిత్రం చెప్తున్నావా? అవును, అది ఇక్కడే జరిగింది. దీన్నే మారుతి సినిమాగా తీశాడు. ఇదేంటి ఇలా సాగించాడు? రా నేను రాను, రా రా. నా వల్ల కాదు, నేను రాను. ఎక్కడికి పోతున్నావు? రా రా రా. వేళ నిన్ను వదలండి రా. బుక్ చేసుకున్నావు కదా. నిన్ను బుక్ చేసుకొని నేను బుక్ అయిపోయానే. ఏ నేను అందంగా లేనా? అందంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. నేను ఇచ్చిన 5,000తో మేకప్ వేసుకొని ఇంకా అందంగా తయారవు. నన్ను మాత్రం వదిలేవే, నీకు దండం పెడతా. ఆడపిల్ల శీలానికి 5,000 రూపాయలు వెల కడతావురా? ఇప్పేరా టవలు. అమ్మో వద్దే, నీకు దండం పెడతా. రారా. నేనా? నువ్వేరా. ఏంట్రా నన్ను స్టేషన్ కి తీసుకెళ్ళి ఏం చేస్తావురా? అంటే మీ వాళ్ళకి నిన్ను అప్పచెప్పేద్దామని. అంతేనా? అంతే. ఇంకేమీ చేయవా? ఏం చెయ్యను. మరి ఓదార్చినప్పుడు నడువెందుకురా నొక్కావు? ఏదో అలా పట్టుకున్నానంతే. మరి ఇప్పుడు ఫీల్ అయి పట్టుకోరా. అబ్బో, అప్పుడు ఫీల్ వేరు, ఇప్పుడు ఫీల్ వేరు. ఆ ఫీల్ ఏంట్రా? నువ్వు రారా. రా రమ్మంటుంటే ఏరా బ్యాగ్ కావాలా? బ్యాగ్ కావాలరా నీకు? తీసుకురా, ఇస్తా బ్యాగ్. నువ్వు ఇలా బ్యాగ్ తీసుకుంటా. ఎలా మామా? ఎంతో మంది అమ్మాయిలు ట్యాగిల్ చేశా కదా, అందులో ఇదే ఒకటి అనుకో, లేదంటే బాగా చంపేస్తాడు. అది అమ్మాయి కాదు, దయ్యం. అమ్మాయి కదా, ఇల్లు ఎలా అంతే అంటారా? అంతే అంతే. ఎల్రా బాబు. నీకు కూడా నేనే కావాలరా? కావాలి, కానీ నువ్వు అమ్మాయివి కాదు, ఆత్మవని తెలుసు. నువ్వు ఎలా చనిపోయావో తెలుసు. నువ్వు నన్ను ముందే కలిసి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. నువ్వు బతుకుంటుంటే నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. నీలాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నేను చాలా చాలా కళ్ళు కన్నాను. నేను నిన్ను చూసిన తర్వాత నా కళ్ళ తీరిందనుకున్నాను.
కానీ నిజం తెలిసిన తర్వాత చాలా బాధపడుతున్నాను. ఎనీహౌ ఇప్పుడు కూడా నా కళ నిజం అవడం కోసం నేను చనిపోవాలనుకుంటున్నాను. కానీ నాకు బాధ్యత మిగిలిపోయింది. ఏంట్రా అది? ఆ బ్యాగ్, అందులో ఉన్న డబ్బులు నా చెల్లి పెళ్లి కోసం మా నాన్న జీవితాంతం కష్టపడి కూడబెట్టినవి. ఇప్పుడు పెళ్లి కుదిరింది, కానీ వాళ్ళు బ్యాగ్ కొట్టేశారు. ఈ డబ్బులు లేకపోతే పెళ్లి జరగదు, పెళ్లి జరగకపోతే చెల్లి బతకదు. ఆ రోజు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న నా ఫ్రెండ్ చెల్లిని నేను కాపాడలేకపోయాను. ఇవాళ అదే పరిస్థితిలో నా చెల్లి ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి జరగాలో లేదో నీ చేతుల్లో. ఇది తీసుకెళ్ళి నా చెల్లి పెళ్లి చేసి నీకోసం చావాలనుకుంటున్నాను. నీకు నీ చెల్లెల మీద ఉన్న ప్రేమ కోసం నీకు ఈ బ్యాగ్ ఇస్తున్నాను. నేను నీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. చచ్చి మళ్ళీ కలుస్తా. బాయ్. వీడు మామూలు కాదు మాయ, దెయ్యాన్ని కూడా పడేసాడు. రాజకీయాల మొత్తానికి మజాకి.